2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు స్వీట్ మకానా నిమిషాల్లో చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం రండి. ఫస్ట్ అయితే 1.5 కప్పు మకానా తీసుకొని వేయించుకుంటున్నాను. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుండి 6 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ మారి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే కడాయిలో కొంచెం వాటర్ వేసుకొని 1.5 కప్పు మకానాకి 1/4 కప్పు వరకు బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. దీన్ని ముద్ర పాకం వచ్చే వరకు కూడా ఉంచాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకున్నాను. పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అది. తర్వాత వేయించుకున్న మకానా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నింటికి కూడా ఈ పాకం అంటేలా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట మొత్తం కూడాను. స్టవ్ ఆఫ్ చేసిన 2-3 నిమిషాల్లోనే పాకం గట్టిపడి ఇవన్నీ కూడా మకానా దేనికది సపరేట్ అయిపోతుందన్నమాట. ఒకదానికొకటి అంటుకున్నా కూడా ఏం కాదు, ఇలా కలుపుతున్నప్పుడే అవన్నీ కూడా ఏవికవి విడిపోతాయి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా చిటికలో చేసే స్నాక్స్ ఇవి పిల్లల కోసం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.